అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే సంక్రాంతి పండుగ రోజు స్వర్గస్థులైన మన పితృదేవతలని ఎలా పూజించాలి, వాళ్ళకి బట్టలు ఎలా పెట్టాలి, అసలు సంక్రాంతి పండుగకి పెద్దలని ఎందుకు పూజించాలో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. మనలో చాలామంది అయితే దేవతలను పూజిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ పితృదేవతలను పూజించటం, పిండ ప్రదానాలు చేయటం వంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటారు. అలా మాత్రం అస్సలు చేయకూడదండి. తప్పకుండా దేవతల కంటే ముఖ్యంగా కూడా మనం మన పితృదేవతలను పూజించి వాళ్ళకి చేయవలసిన కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించాలండి. ఈ విధంగా మనం పెద్దల్ని పూజించటం వలన వాళ్ళ ఆశీర్వాదాలు అనేది మనకి తప్పకుండా లభిస్తాయి. ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దక్షిణాయనంలో మన పితృదేవతలు భూమిపైకి వచ్చి ఈ ఉత్తరాయణంలో తిరిగి స్వర్గలోకానికి వెళతారు. ఈ స్వర్గలోకానికి వెళ్ళే సమయంలో మనం మన పితృదేవతల్ని చక్కగా పూజించుకుంటే వాళ్ళ ఆశీర్వాదాలతో మనకి ఎప్పుడూ కూడా మంచి అనేది జరుగుతుందండి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పితృదేవతలను చక్కగా పూజించి తమను ఎప్పుడూ చల్లగా చూడాలని, ఎప్పుడూ కూడా తిరిగి వచ్చి తమని ఆశీర్వదించాలని మన పెద్దలను పూజించి వాళ్ళని చక్కగా సాగనంపుతూ వారికి చక్కగా సంక్రాంతి రోజు, కనుమ రోజు ఈ విధంగా పూజలు అనేది చేసుకుంటూ ఉంటారండి. ఈ సంక్రాంతి పండగని పెద్దల పండగ అని అందుకే అంటారండి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగ రోజు వాళ్ళ పితృదేవతలని అంటే వాళ్ళ పెద్దలను పూజిస్తూ ఉంటారు కాబట్టి ఈ పండగకి పెద్దల పండగ అనే పేరు కూడా వచ్చింది. ఈ సంక్రాంతి పండగ రోజు తప్పకుండా బ్రాహ్మణులకి దానం అనేది చేస్తూ ఉండాలండి. అలానే ఈ సంక్రాంతి పండగ రోజు నువ్వులని, బెల్లము, అలానే గుమ్మడికాయ దానం ఇవ్వటం అనేది చాలా మంచిదండి. అలానే ఈ సంక్రాంతి పండగ రోజు తప్పకుండా మన పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేయటం, తద్దినాలు వదలటం వంటి కార్యక్రమాలను చేస్తే మనకి ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా వాళ్ళ పెద్దలకి పిండ ప్రదానం వంటి కార్యక్రమాలని తప్పకుండా చెయ్యాలండి. అలానే పితృదేవతల పేర్లు చెప్పుకొని పేదలకి, బ్రాహ్మణులకి దానం ఇస్తే మనకి మన పితృదేవతల ఆశీస్సులు అనేది లభిస్తాయండి. పెద్దల పండగ అయిన సంక్రాంతి పండగ రోజు ముందుగా మనము మన పెద్దల్ని ఎలా పూజించాలి, బట్టలు ఎలా పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ సంక్రాంతి పండగ రోజు మనం బట్టలు పెడతాం కదండి, ఆ బట్టలని మనం పెద్దల పేరు మనసులో చెప్పుకుంటూ బ్రాహ్మణులకి వాటిని దానంగా ఇస్తే చాలా మంచిదండి. అలానే పెద్దల పేర్లు చెప్పుకొని కొత్త బట్టలని నిరుపేదలకి దానం చెయ్యటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. సాయం అందుకునేవారు నిరుపేదలై ఉండాలండి. వారు మన దానాన్ని వాడుకోగలిగేలా ఉంటేనే మనకి ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఈ సంక్రాంతి పండగ రోజు మనం పెద్దలను పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలండి. ఎప్పుడైనా కూడా మనం పెద్దల్ని పూజించేటప్పుడు పూజా మందిరంలో వారిని పూజించకుండా సపరేట్గా వేరే ప్రదేశంలో మాత్రమే ఈ విధంగా చక్కగా పూజించుకోవాలండి. ఈ విధంగా వాళ్ళకి ఇష్టమైన పిండి పదార్థాలన్నింటినీ చక్కగా వాళ్ళకి నివేదించాలి. అలానే కొబ్బరికాయని కూడా చక్కగా నివేదించి ఒక రాగి పాత్రలో నీటిని మాత్రం తప్పకుండా మనం పెద్దల దగ్గర ఉంచి ఆ తర్వాత వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలన్నీ సమర్పించి చక్కగా ధూపం అనేది వెయ్యాలండి. ఈ విధంగా సంక్రాంతి పండగ రోజు స్వర్గస్థులైన మన పెద్దలని చక్కగా ఇలా పూజించి వాళ్ళకి సాంబ్రాణి అనేది వేసుకోవాలండి. అలానే ఈ సంక్రాంతి పండగ రోజు ఆవులకి చక్కగా దానా కూడా పెట్టాలి. అలానే కుక్కలకి కూడా భోజనం అనేది అందచేయాలండి. జంతువుల ద్వారా కూడా మనం చేసే ఈ పూజ అనేది మన పితృదేవతలకి చేరువవుతుందండి. ముఖ్యంగా అయితే మనం చేసే ఈ పూజ అనేది బ్రాహ్మణుల ద్వారా, నీటి ద్వారా మన పితృదేవతలకి చేరువవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా బ్రాహ్మణులకి ఈ సంక్రాంతి పండగ రోజు స్వయంపాక దానం అనేది చెయ్యండి. మంచి ఫలితాలు ఉంటాయండి. ఈ స్వయంపాక దానం ఎలా చెయ్యాలంటే, ఒకరోజు ఒక బ్రాహ్మణ కుటుంబానికి సరిపడా బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, నూనె కానీ, కూరగాయలు, చింతపండు ప్రతి ఒక్కటి కండి వాళ్ళు ఆ రోజు భోజనం చేసుకునేదానికి కావలసిన సరుకులు మొత్తం మనమే స్వయంగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాటితో చక్కగా భోజనం చేసుకొని వాటిని స్వీకరించటం వలన మనకి పెద్దల ఆశీస్సులు అనేది లభిస్తాయండి. అలానే మనం ఇంట్లో పెద్దలకి పూజ చేసిన తర్వాత ఈ విధంగా మన ఇంటి డాబా పైన ఈ విధంగా ఒక పాత్రలో నీటిని, అలానే మనం చేసిన పిండి పదార్థాలన్నింటినీ కొంచెం కొంచెంగా ఒక ప్లేట్లో పెట్టి ఈ విధంగా మన ఇంటి డాబా పైన పెట్టాలండి. ఇలా చేస్తే మన పితృదేవతలు కాకుల రూపంలో వచ్చి వాటిని స్వీకరిస్తారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి.